నమస్తే మామ, ఎట్లున్నారు? 'బాహుబలి ద ఎపిక్' ఎందుకు చూడాలి? అంటే అది క్వెషనే కాదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఒక డైరెక్టర్ 'ప్రభాస్' లాంటి హీరోని పెట్టుకొని ఒక సునామీ సృష్టించిండు. సో, 10 ఏళ్ల తర్వాత ఆ 2 పార్ట్‌లని ఒకటే పార్ట్ చేసి 3 గంటల 40 నిమిషాల సినిమాని మన ముందుకు తీసుకొచ్చిండు. రిలీజ్ అనుకోండి. కానీ రిలీజ్ అనుకునేటోళ్ళందరూ తప్పు పట్టినట్టే. ఎందుకంటే దీంట్ల ఏవో డిలీటెడ్ సీన్స్ అవి యాడ్ చేసిండు. పాటలు తీసేసిండు. తమన్నావి కూడా కొన్ని కట్ చేసిండు. మనోహరి పాట కూడా తీసేసిండు. డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ స్టిల్ సినిమా మాత్రం ఫ్రెష్‌గుంటది. ఇప్పుడే రిలీజ్ అయిందేమో అనిపిస్తా ఉంటది. అండ్ 'ప్రభాస్' గురించి చూడొచ్చు. 'రాజమౌళి' టేకింగ్ గురించి చూడొచ్చు. దాంతో పాటు 'రానా దగ్గుపాటి' విలనిజం గురించి చూడొచ్చు. అందమైన 'అనుష్క' గురించి కూడా చూడొచ్చు. సో, ఇన్ని యాస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎందుకు చూడాలి అనే క్వెషన్ అనేది తప్పు. సో, చాలామంది నన్ను అడిగారు. నేనైతే చూసిన. నేను రిలీజులకి పోను. బట్ 'బాహుబలి ద ఎపిక్' అనే రిలీజ్‌కి పోయినా. ఎందుకంటే మన టీఎఫ్ అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'బాహుబలి' ఎళ్ళింది. అండ్ దాని తర్వాత చాలా పాన్ ఇండియాలు, పాన్ వరల్డ్ అట్లా వచ్చినాయి. బట్ స్టిల్ 'బాహుబలి' ఎప్పుడూ నిలిచిపోతది మన గుండెల్లో. సో, పోండి. చూడండి. దట్స్ ఇట్. బాయ్.